హాయ్ ఆల్, నేను మీ టీవీ బాబు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. యూత్కి చెప్తున్నది నేను గట్టిగా. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కోట్లు కోట్లు రెడీగా పెట్టుకొని బెట్టింగ్ పెట్టడానికి, బెట్టింగ్ ఆడటానికి ఎంజాయ్మెంట్ చేస్తారు. అవసరమైతే వాళ్ళ డబ్బులు పోయినా కూడా మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు. వాళ్ళు కొంచెం సౌండ్ పార్టీ. కానీ మధ్య తరగతి పిల్లగాళ్ళు ఉండదు కదా, మిడిల్ క్లాస్ అబ్బాయిలు, యూత్కి చెప్తున్నా గట్టిగానండి. చాలా మందిని చూస్తున్నా నేను యూత్లో. లక్షలు లక్షలు పోగొట్టుకోవడం, వాటిని మన తీర్చలేక ఇబ్బంది పడటం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఫస్ట్. కాబట్టి మీకు అంతగా మీకు బెట్టింగ్ పెట్టాలనిపిస్తే ఒక పని చేయండి. అందరికి ఒక ముగ్గురు నలుగురు కలిసి, అరే ఓడిపోయిన వాళ్ళు పార్టీ ఇప్పించడం, ఓడిపోయిన వాళ్ళు డిన్నర్ పెట్టియటం, ఓడిపోయిన వాళ్ళు బిర్యానీ, ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోండి. తప్పితే మీరు లక్షలు లక్షలు అప్పు చేయటము అదే ఇప్పుడు ఇదే వ్యసనం అంటే అదే. కాబట్టి కొద్దిగా బెట్టింగ్లకు దూరంగా ఉండండి అబ్బాయిలు. అందరికి కూడా గట్టిగా చెప్తున్నా. అంటే గట్టిగా చెప్తున్నానంటే నువ్వేంద్ర చెప్పేది అనవద్దు. ఎందుకంటే మంచి మాట ఊరు చెప్పినా మంచి, చిన్నోడినైనా పెద్దోడినైనా. అయితే దీనికి ఇది కాకుండానే నేను దీనికి ఒక సలహా ఇస్తా. ఇప్పుడు మీరు బెట్టింగ్ పెట్టడానికి ఒక 2 లక్షలు దగ్గర పెట్టుకోవాలనుకోండి. రెడీగా పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, నేను చెప్పినా కూడా వినని వాళ్ళకి చెప్తున్నా. ఒక చిన్న సలహా చెప్తా. ఏం చేయండి అంటే అందులో 70% తీసేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఎస్ఐపీలో పెట్టండి, బాగుంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మన దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అట్లా కొంచెం గ్రో అవ్వడానికి బాగుంటుంది. కానీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మీరు కూడా ఇబ్బంది పడపాకండి దయచేసి. అదేవిధంగా అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతమందికి తెలుసు, ఏమి తెలుసు అనేది కామెంట్లు పెట్టండి ఒకసారి. ఏమంటున్నా? ఖచ్చితంగా పెట్టబాకండి ఐపీఎల్లో బెట్టింగ్. అది బాయ్.